హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ ఇంట్లో కూడా 7 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయసు గల పిల్లలు ఉన్నారా? అయితే మీరు అద్భుతమైన దశని చూస్తున్నారన్నమాట. ఈ వయసులో పిల్లలు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ మనకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటారు. సో ఈ వయసులో వారిని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి చదువుని ఎలా నేర్పించాలి, వారికి విద్యా బుద్ధులు మరియు వారి మనస్తత్వం అనేది మంచి విధానంలో ఉండాలంటే ఏం చేయాలనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చర్చించాలి అనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఉత్తర బాల్య దశ. మానవుని జీవితంలో అత్యంత కీలకమైన దశ ఏదైనా ఉందంటే అది ఉత్తర బాల్య దశ. 7 నుండి 11 సంవత్సరాల వయసు గల ఈ దశని ఉత్తర బాల్య దశ అని అంటారు. దీనినే ప్రైమరీ స్టేజ్ అని కూడా అంటారు. అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చే దశని ప్రైమరీ ఎడ్యుకేషన్ దశ అని అంటారు. పూర్వ బాల్య దశ తర్వాత వచ్చే దశని ప్రైమరీ దశ లేదా ఉత్తర బాల్య దశ అని అంటారు. సైకాలజీ ప్రకారం దీన్ని ఉత్తర బాల్య దశ అని అంటారు. ఈ దశలో మనం పిల్లల్ని, ఇది చెక్కే దశ అన్నమాట. అంటే ఒక మొక్క ఏపుగా పెరగాలంటే ఎరువులు ఎంత ముఖ్యమో, ఒక పిల్లాడు తన జీవితం బాగుపడాలంటే ప్రైమరీ దశ అనేది అంతే ముఖ్యం. అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి చదివే పిల్లలను, ఈ దశలో ఉండే పిల్లలను ప్రైమరీ స్టేజ్ పిల్లలని అంటారు. ఈ దశలో పిల్లలకి మనం ఎలా చదువు చెప్పాలి, మరియు తల్లిదండ్రుల పాత్ర మరియు ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉంటుంది, మరియు వారికి ఏ విధంగా మనం విద్యను అభ్యసించాలి అనే విధానాల్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనం మొదటగా 7 నుండి 11 సంవత్సరాల వయసు గల పిల్లల ప్రవర్తనల గురించి తెలుసుకుందాం. వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, నేను కూడా పెద్దవాడిని అయిపోయాను అనే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే అంతవరకు తల్లి చాటు బిడ్డగానే ఉన్న పిల్లాడు ఇప్పుడు స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళడానికి అలవాటు పడతాడు. అంటే అమ్మ, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని వస్తాను అని అడుగుతాడు. అంటే పిల్లలకి దీనివల్ల పిల్లలకి సామాజిక స్పృహ అనేది అలవాటు పడుతుంది. అంటే సోషల్గా వేరే వాళ్ళతో కలవడం అనేది దీనివల్ల అలవాటు పడుతుంది. ఇలాంటి టైంలో పిల్లలని మరీ వద్దని ఖండించకుండా ఒక 5 నిమిషాలు ఆడుకొని రానాన్ని, తర్వాత చదువుదాం, నీకు టేబుల్స్ నేర్పిస్తాను నీకు అని వారికి సర్ది చెప్పడం వల్ల వారు తొందరగానే వెళ్ళి వస్తారు. ఈ వయసులో పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇంకా క్యూరియాసిటీ అనేది ఈ వయసులో కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లలు మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 2 2s 4 అంటే 4 ఎట్లా వచ్చింది అని కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా మనం ప్రాక్టికల్గా వారికి చేసి చూపించాలి. నెక్స్ట్ ఏంటంటే నియమాలను పాటించడం. మనం ఏమైనా నియమం చెప్తే వారు దాన్ని అర్థం చేసుకొని చెప్పిన విధంగా పని చేయడం ప్రారంభిస్తారు. అంటే మనం ఏమైనా వస్తువు తీసుకొని రమ్మంటే తీసుకురావడం, ఏదైనా షాప్కి వెళ్ళి వస్తువు కొనుక్కొని రమ్మంటే కొనుక్కొని రావడం. అంటే మనం చెప్పేటి వీరొక్కటి నాకు పని చెప్తున్నారు, నేను దాన్ని చెయ్యాలి అనే ఆలోచన మొదలవుతుంది. నెక్స్ట్ ఏంటంటే భావోద్వేగ నియంత్రణ. అంటే వారికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఆపుకునే శక్తి అనేది ఈ దశలో మొదలవుతుంది. అంటే కోపం వచ్చిన వెంటనే ఒక వస్తువు పడేయకుండా, చిన్నప్పుడైతే ప్రీ ప్రైమరీ దశలో అయితే ఏదైనా వస్తువు చేతిలో ఉంటే పడేస్తారు కోపం వస్తే. కానీ ఈ దశలో దానిని పడేయకూడదు. ఒక వస్తువుని కింద పడేస్తే, ఏదైనా గాజు వస్తువు అయినా సరే కింద పడేస్తే పగులుతుంది అనే ఆలోచన అనేది ఈ వయసులో
మొదలవుతుంది. మరియు నెక్స్ట్ సెల్ఫ్ నియంత్రణ ఏంటంటే స్వతంత్రత. నేను నా పనులు నేనే చేసుకోవాలి అనే ఆలోచన మొదలవుతుంది. అంటే బ్రష్కి కోల్గేట్ పెట్టుకోవాలనుకున్నా కానీ నా బ్రష్కి నేనే కోల్గేట్ పెట్టుకోవాలి. స్నానం చేయాలన్నా కానీ సబ్బు నేనే తెచ్చుకోవాలి. అన్నం తినాలన్నా కానీ ప్లేట్ నేను తెచ్చుకోవాలి అని స్వతంత్రత అనేది వారికి అలవాటు పడుతుంది ఈ దశ నుండి. ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామండి పిల్లల ప్రవర్తనలో. ఫస్ట్ స్నేహాలకు ప్రాధాన్యత ఇస్తారు. నెక్స్ట్ జిజ్ఞాస క్యూరియాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే స్వతంత్రత అనేది అలవాటు పడుతుంది. మరియు కోపాన్ని కానీ నవ్వులు కానీ వస్తే అదుపులో ఉంచుకోవడం ఈ దశ నుండి అలవాటు పడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనము పిల్లలకి ఈ వయసులో విద్యను ఎలా నేర్పాలి. టీచింగ్ మెథడ్స్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్. ఈ దశలో పిల్లలకి విద్యాభ్యాసం అనేది చెప్పడమే కాకుండా నోటితో చెప్పడమే కాకుండా ప్రయోగాత్మకంగా చెప్పడం వల్ల వారు విద్య అనేది చాలా త్వరగా నేర్చుకుంటారు. అందులో ఫస్ట్ది భాగస్వామ్య అభ్యాసం. ఒక స్టూడెంట్తో ఇంకొక స్టూడెంట్ని కలిపి చెప్పడం వల్ల వారికి విద్య పైన కుతూహలత అనేది పెరుగుతుంది. అంటే పక్క స్టూడెంట్ వారితో కలిసి నేర్చుకోవడం వల్ల వారికి త్వరగా అర్థమవుతుంది. మరియు వారికి నిజ జీవిత ఉదాహరణలతో కూడా నేర్పించాలి. పాఠాలను కథల రూపంలో మనం చెప్పడం వల్ల వారికి తొందరగా అర్థమై గుర్తుకుంచుకుంటే చాలా కాలం గుర్తు ఉండిపోతుంది. మరియు పిల్లలని ఒత్తిడి లేకుండా చదివించాలి. మనం వారిని ఒత్తిడి లేకుండా చదివించకుండా ఇష్టంతో చదివించడం వల్ల వారు చదువు పైన చాలా దృష్టి పెడతారు. ఒత్తిడి లేకుండా చదవడం వల్ల వారు ఇష్టపడి చదువుతారు. తద్వారా వారికి చదువు వల్ల మనం పొందే అవకాశాలు అనేటివి వారు అర్థం చేసుకుంటారు. మనము వారికి చదువు పట్ల ఉన్న ప్రయోజనాలు వారికి తెలపడం వల్ల వారు చదువుకోవడానికి ఇష్టం చూపుతారు. మరియు వాళ్ళకి మనం చదువుకోవడానికి ఒక సమయపాలన అనేది టైం టేబుల్ అనేది మనం ఫస్టే రాసి పెట్టాలి. ఈ టైంలో చదవాలి, ఈ టైంలో రాయాలి. అంటే స్కూల్ ఏంటండి పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది కదా. అలా వెళ్ళడం వల్ల వారికి ఏదో చదవస్తుందని పంపించడం కాదండి పిల్లల్ని. వారికి ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. ఏదైనా సరే నిబద్ధత కొద్దీ 9 నుండి 5 గంటల వరకు స్కూల్లో ఉండడం అనేది అది మామూలు విషయం కాదండి. అదొక క్రమశిక్షణ రహితంగా ఉండడం వల్ల వారికి జీవితకాలం క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది. మరియు పిల్లలు సరదా అభ్యాసానికి కూడా అలవాటు పడతారు. అంటే బొమ్మలు, పజిల్స్ చూపించి వారికి నేర్పించడం వల్ల చదువు పైన ఆసక్తిని చూపిస్తారు. మరియు వారికి చదువు కూడా చదువుకోవాలి అనే ఉద్దేశం అనేది పిల్లల్లో కలుగుతుంది. తద్వారా వారు చదువుకోవడానికి అలవాటు పడతారు. దృశ్య శ్రవణ మార్గాల ద్వారా కూడా చదువుని అభ్యసించడం వల్ల వారు వీడియోలు చూడడం వల్ల వారికి చాలా కాలం చూసిందనేది వారి మెదడులో ముద్రణ వేయబడుతుంది. పిల్లల బోధనా పద్ధతుల్లో ప్రోత్సాహకం అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అంటే వారికి చిన్న చిన్న బహుమతులు ప్రజెంట్ చేయడం వల్ల వారు అబ్బా నాకు ఒక గిఫ్ట్ వచ్చింది అని చదువుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అంటే ఓన్లీ ఫస్ట్ మార్కులు వచ్చిన పిల్లలకే ఒక బహుమతి ఇచ్చి మిగిలిన వాళ్ళందరినీ రిగ్రెట్ చేయడం అనేది నాకు మాత్రం నచ్చదండి. ప్రతి ఒక్క పిల్లాడికి ఒక స్పూన్ ఇచ్చినా సరే కానీ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ సమానంగా చూడడం వల్ల పిల్లలు చదువుకోవడానికి ఆసక్తిని ఎక్కువ చూపిస్తారు. ఎందుకంటే ఒక్కరికి క్లాస్ ఫస్ట్ వచ్చిన వారికి మాత్రమే ఒక గిఫ్ట్ ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వకపోతే వారికి లోపల కొంచెం కఠినంగా మారిపోతారు. అందుకే ప్రోత్సహించడం వల్ల పిల్లలు చదువుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.
క్లాస్లో కూడా వేరే పిల్లల ముందు ఇన్సల్ట్గా ఫీల్ అవ్వరు. టీచింగ్ మెథడ్స్లో ఇంకొక టాపిక్ ఏంటంటే పిల్లల యొక్క చదువును ఆటపాటల ద్వారా నేర్పించడం. అంటే దీనిని గ్యామిఫికేషన్ అని కూడా అంటారు. అంటే పిల్లల్లో కష్టమైన సబ్జెక్ట్ని మ్యాథ్స్ని కానీ ఇంగ్లీష్ని కానీ ఆటల ద్వారా నేర్పించడం వల్ల వారికి ఎక్కువ కాలం అనేది గుర్తుంటుంది. అంటే ఒక ఒక అబ్బాయి నుండి ఇంకొక అబ్బాయికి ఒక బంతిని విసిరేస్తూ 2 1s are 2 అని నేర్పించడం వల్ల పిల్లలకి చదువు అనేది కష్టంగా కాకుండా ఆటల ద్వారా ఈజీగా అర్థమవుతుంది. టీచింగ్ మెథడ్స్లో ఇంకో టాపిక్ ఏంటంటే పిల్లలను ఎందుకు చదవాలో అనేది నేర్పించాలి. అంటే వై ఫ్యాక్టర్ అనేది వాళ్ళలో రేజ్ చేయాలి మనం. అంటే చదువుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది పిల్లలకు నేర్పించాలి. అంటే చదువుకోకపోతే నువ్వు కూరగాయలకు వెళ్ళినప్పుడు నువ్వు డబ్బులు సరిగ్గా ఇవ్వవు, నీకు లెక్కలు చేయరాదు, దానివల్ల మన డబ్బులు అనేవి లాస్ అవుతాం. మరియు నువ్వు షాప్కి వెళ్ళి నీ చాక్లెట్ని నువ్వే కొనుక్కుంటావు, నీ డబ్బులు నువ్వే ఇస్తే నీకు చాక్లెట్ ఇస్తారు అని మనం వారికి చెప్పడం వల్ల వాళ్ళ లోపల ఎందుకు చదవాలి అనే ఆసక్తి తగ్గిపోయి నేను చదువుతాను అనే ఆసక్తి పెరుగుతుంది. పిల్లలకు చిన్న చిన్న లక్ష్యాలు ఉండాలి, వాటికి రివార్డ్స్ ఇవ్వాలి. అంటే పెద్ద పెద్ద పాఠాలను చిన్న చిన్న విభజనలుగా విభజించి వారికి నేర్పించాలి. అంటే ఒకేసారి 10-15 స్పెల్లింగ్స్ కాకుండా ఒక 5 స్పెల్లింగ్స్ నేర్చుకోమనాలి. 5 స్పెల్లింగ్స్ నేర్చుకుంటే నేను నీకు ఒక 10 నిమిషాలు నిన్ను కార్టూన్ బొమ్మలు చూడనిస్తాను, నీకు టీవీ పెట్టిస్తాను, 10 నిమిషాలు నువ్వు టామ్ అండ్ జెర్రీ కథ చూద్దువు కానీ అని వారికి చెప్పి వారి యొక్క ఆలోచనను చదువుపైకి మళ్లించాలి. మరియు వారు చదువుకోవడానికి సరైన వాతావరణం అని ఉండాలి. అంటే స్టడీ జోన్ అనేది చాలా ప్రశాంతంగా మరియు పీస్ఫుల్గా ఉండేలా చూడాలి. అంటే వారు బుక్ పట్టుకొని చదువుకునేటప్పుడు మీరు వెళ్ళి వారి పక్కన కూర్చొని ఏదో బుక్ పట్టుకొని చదువుతూ లేక ఏదైనా వార్తాపత్రిక చదువుతూ వారికి కనిపించాలి. అంటే వారు చదువుతుండగా వారు రాస్తుండగా మీరు ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉంటే నడవదు. వారు చదివితే మీరు కూడా చదవడం వల్ల మిమ్మల్ని చూసి వారు చదవడం నేర్చుకుంటారు. మనం ఏం పని చేస్తే అదే పని వారు మనల్ని చూసి చేస్తారు. అంతేకాని మనం ఒక పని చేస్తే వారిని ఇంకో పని చేయమంటే చేయరు. కాబట్టి తల్లిదండ్రులు వారి ఆలోచన శైలిని ధోరణిలో ఉంచుకొని మనం వారి ఆలోచనలకు తగ్గట్టు మనం మెలుగుతూ ఉండాలి. దీనివల్ల వారు చదువుకోవడానికి కూడా వాతావరణం అనేది అనుకూలించబడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కంఠస్థం వద్దు, అవగాహన ముద్దు. అంటే మనం వారికి ఒర్రుకుంటా చెప్పొద్దు మరియు బట్టి పట్టే విధంగా చెప్పకూడదు. బట్టి పట్టడం వల్ల చదివిన చదువు అనేది ఎక్కువ కాలం గుర్తుండదు. కాన్సెప్ట్గా చెప్పాలి. అంటే ఇప్పుడు మానవ శరీరం గురించి మనం సైన్స్లో చూస్తే మానవ శరీరం అంటే మన భౌతిక దేహం అనేది మనకు ఆల్రెడీ ప్రజెంట్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం మన శరీరం గురించి వారికి ప్రయోగాత్మకంగా చెప్పగలుగుతామంటే కళ్ళను చూపిస్తూ వీటిని కళ్ళు అంటారు, పళ్ళను చూపిస్తూ పళ్ళు చూడండి 32 పళ్ళు ఉన్నాయి అని లెక్క పెట్టి వారికి చూపించాలి. అదేవిధంగా మనం ఓన్లీ ఇవే కాకుండా మనం భౌతికంగా చూపించేటివి చాలా ఎక్కువగా ఉంటాయి మన నేచర్లో. అంటే బట్టి పట్టే విధంగా కాకుండా ఒక చెట్టుకి కొమ్మలు, ఆకులు, వాటి వేర్లు, వాటి పువ్వులు, కాయలు అన్నిటినీ మనం చూపించి, అంటే మన ఇంటి దగ్గర ఏదో ఒక చెట్టు ఉంటుంది కదా అండి, చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెట్టు ఏపుగా పెరగాలంటే మట్టి అవసరం, ఇట్లా మట్టిలో పెడితే చెట్టు పెరుగుతుంది, చెట్టుకు ఉన్న వీటిని ఆకులు అంటారు, కొమ్మలు అంటారు, వేర్లు అంటారని, పూలు అంటారని వీటిని చూపించడం వల్ల వారికి బట్టి పట్టే విధానం కాకుండా ప్రయోగాత్మకంగా వారు నేర్చుకుంటారు. దీనివల్ల వారు చదువుపైన అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. వారి జీవితాంతం అయిపోయినా కానీ మా అమ్మ ఇట్లా చెట్టును చూపించి ఆకులు, పువ్వులు, కాయలని చెప్పిందని మాత్రం ఎప్పటికీ వారు మర్చిపోరు. వారి ఆసక్తిని కూడా మనం ప్రోత్సహించాలి.
అంటే కొంతమందికి ఎప్పుడు చదివేనా నేను ఒకసారి ఒక ఆపిల్ డ్రా చేస్తాను, ఒక బనానా డ్రా చేస్తాను, ఏదైనా ఒక ఇల్లుని చూసి నేను ఇల్లుని డ్రా చేస్తాను అనే ఆలోచన వాళ్ళలో కలుగుతుంది. అలాంటి టైంలో నువ్వు ఖచ్చితంగా చదువు అని వారిని ఖండించకుండా, ఓకే నాన్న డ్రా చేస్తావా అని ఒక పెన్సిల్ తీసుకొచ్చి బనానా కలర్ ఎలా ఉంటుందని వారికి గుర్తుపట్టే విధంగా పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అన్నిటిని తీసుకెళ్ళి బనానా ఏ కలర్లో ఉంటుందంటే వారే కలర్స్ నుండి ఒక కలర్ తీసి డ్రా చేస్తారన్నమాట. ఇలాంటి టైంలో మన పిల్లలకి ఊహాశక్తి, మరి మన పిల్లలకి ఎంత జ్ఞాపక శక్తి ఉందనేది మనం కూడా అర్థం చేసుకొని మనకు అలాంటి టైంలో మనకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి అండి. అంటే ఆపిల్ ఓన్లీ అవుటర్ లైన్ డ్రా చేస్తే మాత్రం సరిపోదు కదండి. అంటే లోపల కూడా మనం ఆపిల్కి ఫిల్ చేయాలి కదా రెడ్ కలర్లో. అలాంటి టైంలో వాళ్ళు స్కెచ్ తీసి మొత్తం ఫిల్ చేస్తారన్నమాట. ఆ టైంలో తెలుస్తుంది మన పిల్లలకి ఎంత జ్ఞాపక శక్తి ఉంది, చూసిన వస్తువుని వారు ఎంత గుర్తుంచుకోగలుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మరియు పిల్లల తప్పులను ఎప్పుడూ విమర్శించకండి. అంటే ఒక్క పనిని నువ్వు ఎన్నిసార్లు చేస్తావురా, నీకు ఎన్నిసార్లు చేసిన పనే రాదా, ఎన్నిసార్లు నేను నీకు చెప్పాలి, ఒక్కసారి చెప్పినా రెండుసార్లు చెప్పినా నువ్వు పని చేయవని పిల్లల్ని ఎప్పుడు విమర్శించకూడదు. ఎందుకంటే విమర్శించితే వాళ్ళ ఆత్మాభిమానం అనేది దెబ్బతింటుంది. కాబట్టి పిల్లలని సున్నితంగా హ్యాండిల్ చేయడం అనేది నేర్చుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా టీచింగ్ మెథడ్స్ కూడా మారుతాయండి. అంటే ఇప్పుడున్న పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి పిల్లలకి అనుగుణంగా, పిల్లల మైండ్ పవర్కి అనుగుణంగా ఇప్పుడు వినూత్న బోధనా పద్ధతులు అనేవి అమల్లోకి వచ్చాయండి. వీటిని ఇన్నోవేటివ్ టీచింగ్ మెథడ్స్ అని కూడా అంటారు. అంటే మనం చదువుకున్న రోజుల్లో ఒక సార్ అయితే, ఏ సార్ అయినా సరే బుక్లో ఉన్నదాన్ని చదివి మాత్రమే వినిపించి మనకు అర్థమైతే అర్థం చేసుకోవాలి, లేకపోతే మనం పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు దానిపైన అవగాహన వచ్చి మనం అర్థం చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఉన్న పిల్లల ఆలోచన శక్తిని అనుగుణంగా వినూత్న పద్ధతులను ఉపయోగించి పిల్లల్లో పుస్తకాలను చదివి మాత్రమే వినిపించకుండా వారి లోపల కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించేలా కొన్ని పద్ధతులు అనేవి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం ఆ పద్ధతులన్నింటినీ వీడియోలో చూద్దాం. ప్రాథమిక స్థాయిలో పిల్లలు చదువుని తొందరగా అర్థం చేసుకోవాలంటే ఈ కింది పద్ధతులను పాటిస్తారు. అందులో మొదటిది కృత్యాధార బోధన, అంటే యాక్టివిటీ లెర్నింగ్ మెథడ్. ఈ దశలో పిల్లలకి చదవడం, రాయడం అనేది యాక్టివిటీగా చేస్తూ నేర్పించడం. ఈ దశలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముందుగా తల్లిదండ్రుల యొక్క పాత్రను తెలుసుకుందాం. తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్గా ఉంటారు. తల్లిదండ్రులు ఏం పనులు చేస్తే అవే పనులు చూసి పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకి మనం సమన్వయం మరియు మద్దతు అనేది ఇవ్వాలి. అంటే పిల్లలు ఏం పని చేసినా మనం సమానంగా ఇది చేస్తే కరెక్ట్ అని, ఇది చేస్తే తప్పు అని చెప్పి, మరియు వారు ఏదైనా విజయం సాధించినప్పుడు చిన్న విజయమైనా సరే శభాష్ నాని, నువ్వు మంచి పని చేసావు, నువ్వు విజయం సాధించావని సెలబ్రేషన్ రూపంలో వారికి మనం తెలియజేయడం వల్ల వారు చాలా ఆనందాన్ని పొందుతారు. మరియు గృహ వాతావరణం. ఇంట్లో గృహ వాతావరణం ఎలా ఉండాలంటే తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూనే కాకుండా మనం పిల్లలకి ఇంట్లో మనం న్యూస్ పేపర్ కానీ, ఏమన్నా పోయిటరీ బుక్స్ కానీ, ఏమన్నా బుక్కులు చదవడం వల్ల మా అమ్మ అయినా మా నాన్న అయినా చదువుతున్నారు అని ఇంటి లోపలి వాతావరణం వారికి అలవాటు పడుతుంది. పిల్లలకి జీవిత విలువలు కూడా నేర్పించాలి. అంటే క్రమశిక్షణ మరియు నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. తల తెగినా మంచిదే కన్నా అని నిజాయితీ అనేది చాలా ముఖ్యం అనేది
మీరు పిల్లలకి నేర్పించాలి. ఎప్పుడు కూడా ఒక అబద్ధం అనేది ఎక్కువ కాలం ఏదైనా సరే దాచలేదు. అందుకే అబద్ధాన్ని ఎప్పుడూ ఆడకూడదు. నువ్వెప్పుడు నీతిగా నిజాలే చెప్పాలి. నువ్వు ఎప్పుడు నిజాయితీగానే ఉండాలి అని మన పిల్లలకి నేర్పించాలి. పిల్లలకు తల్లిదండ్రులు స్వతంత్రత కూడా నేర్పించాలి. నీ పనులు నువ్వే చేసుకో నాని అని ఒక చిన్న పనులు వారికి అప్పగించడం వల్ల వారిలో స్వతంత్రత అనేది అలవాటు పడుతుంది. నెక్స్ట్ టాపిక్ ఉపాధ్యాయుల పాత్ర. పిల్లల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైంది. అంటే తల్లిదండ్రుల తర్వాత స్కూల్లోని ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రుల వలె పిల్లలకి ఉండి అన్ని విద్యాబుద్ధులు మరియు సమాజం పట్ల మంచిగా ఉండాలని భావాలు, జీవితంలో వారు ఎదగాలి అని తపన పెంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర. పిల్లలకు ఉపాధ్యాయులు ఒక మెంటర్స్ వలె ఉంటారు. అంటే చదువు మాత్రమే నేర్పించకుండా జీవిత మార్గాన్ని కూడా చూపిస్తారు. ప్రశ్నించే తత్వం. ఉపాధ్యాయులను కూడా పిల్లలు చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఉపాధ్యాయులు పిల్లలని భయభ్రాంతులకు గురి చేయకుండా వారు అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా స్పందించి వారి యొక్క ప్రశ్నలన్నింటినీ నివృత్తి అయ్యేలా సాల్వ్ చేయాలి. సానుకూల వాతావరణం. పిల్లలు పాఠశాలల్లో ఉన్నప్పుడు వారి గౌరవానికి భంగం కలగకుండా వారిని గౌరవిస్తూ మంచి పద్ధతిలో వారిని చూడడం వల్ల వారు ఆనందంగా ఉంటారు. పిల్లల పట్ల వ్యక్తిగత శ్రద్ధ అనేది తీసుకోవాలి. అంటే ఒక పిల్లాడికి ఒకేసారి చెప్తే అర్థం అవ్వచ్చు, ఒక పిల్లాడికి 2 సార్లు చెప్తే అర్థం అవ్వచ్చు, ఒక పిల్లానికి 10 సార్లు చెప్పినా అర్థం కాకపోవచ్చు. అలాంటి టైంలో ఒక్కొక్క పిల్లాడిని వారికి అర్థమయ్యే విధంగా ప్రతి పిల్లాడి మైండ్కి అనుగుణంగా వారికి అర్థమయ్యేలా వ్యక్తిగత బోధన కూడా ఉపాధ్యాయులు చేయడం అనేది చాలా అవసరం. లాస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమన్వయం. పేరెంట్ టీచర్ కొలాబరేషన్ అనేది పిల్లల జీవితంలో చాలా ప్రభావవంతమైంది. ఎందుకంటే టీచర్ స్కూల్లో ఒక పిల్లాడు ఒక 8 గంటల వరకు స్కూల్లో ఉంటాడు కదా, ఆ టైంలో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది టీచర్ తల్లిదండ్రులకు తెలిపాలి. తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పిల్లాడు క్రమశిక్షణగా ఉంటుండలేడా అనేది తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకి తెలిపాలి. మనకు ఎప్పుడు తెలుస్తుందంటే పిల్లల గురించి మనం స్కూల్కి పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్కి వెళ్ళాలి. మన పిల్లాడి చదువు ఎలా ఉంది, మన పిల్లాడి బుద్ధి ఎలా ఉంది, చెప్పింది చదువుతున్నాడా లేదా, చెప్పినట్టు వింటున్నాడా లేదా అనేది తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్ళి పిల్లల గురించి తెలుసుకొని రావాలి. ఇద్దరి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అనేది పిల్లల జీవితంలో అత్యంత కీలకమైనది. ఖచ్చితంగా తల్లిదండ్రులైన ఉపాధ్యాయులైన ఒక పిల్లాడి బాధ్యత తన పిల్లల్లో తీసుకొని నేను చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయులకు నా కొడుకే చదువు రావాలి అనే ఉద్దేశం నుండి బయటకు వచ్చి ఏ పిల్లాడు స్కూల్కి వచ్చినా ప్రతి పిల్లాడికి చదువు నేను అంతే బాగా నేర్పించాలి, ప్రతి పిల్లాడు అంత అభివృద్ధి చెందాలి అని ఉపాధ్యాయుడు కూడా ఆలోచించాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఎలా ఉంటారంటే వారు చెప్పడం గవర్నమెంట్ స్కూల్లో చెప్తారు, కానీ వారి పిల్లల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్కి పంపించరు. ఫస్ట్ మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే చూసే ప్రజలు అలవాటు పడతారు. అంటే సార్ అంతా బాగుంటేనే కదా ఉపాధ్యాయుని యొక్క కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు, మేము కూడా చేయాలి అనే ధోరణి పెరుగుతుంది. కాకపోతే ఏం చేస్తారంటే ఉపాధ్యాయుడు గవర్నమెంట్ టీచర్ అయ్యండి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో ఇస్తారు. అలాంటప్పుడు నీకు ఉద్యోగం ఏమో గవర్నమెంట్ది కావాలి, కానీ నీ చదువుకునే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో విద్యను ఎందుకు ఇవ్వరు? మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఎంత అనుకుంటామో మన పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివేయాలని కూడా
అంత బలంగా కోరుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంది, ఒక 100 బిలో. దీనివల్ల నీకు జాబ్ రావచ్చు, కాకపోతే తర్వాత తరాలకి జాబ్ అందాలంటే పిల్లలు స్కూల్లో స్ట్రెంత్ ఉంటేనే కదా పిల్లలు తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల్ని పంపిస్తారు. నీ వరకు కాకుండా భావి తరాలకు కూడా ఊళ్ళో ఉన్న స్కూల్లో అందుబాటులో ఉండి ఊళ్ళో చాలామంది స్కూల్లో పిల్లల్ని చేర్పించే విధంగా చేయాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వం పట్ల నీతిగా నిజాయితీగా వర్క్ చేస్తూ మనం ప్రభుత్వానికి ఎంత న్యాయం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాలి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చూడాలి. లాస్ట్గా నేను చెప్పాలనుకుంటున్న కొటేషన్ ఏంటంటే, మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టు పిల్లల్ని చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, మంచి మంచి బుద్ధులు నేర్పించి పిల్లలని పైకి తీసుకొని రావాలి. వారికి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. చిన్నప్పుడే మనం ఇంట్లో తల్లిదండ్రులమైనా స్కూల్లో ఉపాధ్యాయులైనా పిల్లలకు చదువు లేకపోయినా పర్లేదు కానీ క్రమశిక్షణ మాత్రం ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఒక మొక్క ఏపుగా పెరగాలంటే ఎరువు ఎంత ముఖ్యమో, ఒక పిల్లాడు జీవితం పైకి రావాలి, ఒక పిల్లాడి జీవితం నిలబడాలి అంటే ప్రాథమిక విద్య కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.